హలో! నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు 'టేల్స్ ఆఫ్ తెలుగుస్'. ఈరోజు కెనడాస్ మాంట్రియల్ డౌన్‌టౌన్ నుంచి ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌కి వెళ్తున్నాం. టువర్డ్స్ నన్సాల్ అండ్ వెర్దన్. సిటీ లైఫ్ అండ్ ఈ ట్రాఫిక్ నుంచి ఒక ప్రశాంతమైన ప్లేస్‌కి. రెడీయా? లెట్స్ గో. ఇది క్రెసెంట్ స్ట్రీట్. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఏరియా ఫర్ నైట్ లైఫ్ విత్ క్లబ్స్ అండ్ రెస్టారెంట్స్. ఆ వాల్ పెయింటింగ్‌లో ఉంది కెనడియన్ సాంగ్ రైటర్ లియోనార్డ్ కోహెన్. నా వెనక స్ట్రీట్‌లోనే మన ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంటది. దాని పేరు షాస్. డౌన్‌టౌన్‌లో నడుస్తుంటే ఈ బ్లాక్ బెంట్లీ కాంటినెంటల్ కన్వర్టబుల్ విత్ విర్చువల్ ఇంజిన్ కనిపించింది. దీని ప్రైస్ అయితే $600,000 ఇండియాలో అయితే 8 crores వరకు ఉంటుంది. డౌన్‌టౌన్‌లో చాలా వరకు వచ్చేసి మనకి యూరోపియన్ స్టైలే కనిపిస్తది. ఓల్డ్ ఫోర్ట్ అట్లా వెళ్తే 100% యూరోపియన్ ఉంటాయి. హోటల్ మ్యారియోట్. ఈ బిల్డింగ్ ఏందనుకుంటున్నారా? ఇది ఈటీఎస్ అనే సూపర్ టెక్నాలజీ కాలేజ్. సైక్లిస్ట్. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, లాస్ట్ ఇయర్ $30 million ఇన్వెస్ట్ చేశారు సైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. క్లోజ్ టు ద లొకేషన్. ఈ ఎగ్జిట్ తీసుకుంటే ఇంకా డైరెక్ట్ ఐలాండ్ ఎంటర్ అయిపోయాం. ఫన్ ఫ్యాక్ట్, ఈ ఐలాండ్కి నన్స్ ఐలాండ్ అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? యాక్చువల్లీ ఈ ఐలాండ్ని సెయింట్ పాల్ అని పిలిచేవాళ్ళంట. ఈ పేరు 17th centuryలో వచ్చింది. అప్పుడు కొంతమంది క్యాథలిక్ సిస్టర్స్ గ్రూప్ ఈ ఐలాండ్ని కొనుక్కున్నారు. ఇక్కడ కొన్ని ఇయర్స్ ఫార్మింగ్ చేసి ఆ సిస్టర్స్ ఈ ల్యాండ్ని యూజ్ చేయడం వల్ల జనాలు నన్స్ ఐలాండ్ అని పిలవడం స్టార్ట్ చేశారు. కొన్ని ఇయర్స్కి వాళ్ళు ఈ ఐలాండ్ని క్యూబెక్ గవర్నమెంట్కి అమ్మేసి వెళ్ళిపోయారు. మనం వెళ్ళబోయే స్పాట్ సింఫోనీ అనే కమ్యూనిటీలో ఉంది. సో ఇప్పుడు ఇది ఎలా అంటే సిటీ లైఫ్ అండ్ నేచర్ రెండు మెర్జ్ అయ్యే ఒక బ్యూటిఫుల్ లొకేషన్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మనకి ఇక్కడ కనిపించేవి సింఫోనియా టవర్స్. నాకు తెలిసి దీంట్లో అందరూ ఒకప్పుడు ఆన్లైన్లో పికిల్స్ ఉన్న వాళ్ళే అనుకుంటారు. ఎందుకంటే దీంట్లో రెంట్ వచ్చేసి $6,000 per month, అంటే 3.5 లక్షలు. ఒక్క ఫ్లాట్ కొనాలంటే $2.5 million, 15 crores INR. With amenities like 4 luxury bedrooms, spa, indoor pools, concierge, top-notch security with panoramic views and many more. ఇంకా లేట్ చేయకుండా లొకేషన్కి నడుస్తూ వెళ్ళిపోదాం. వింటున్నారుగా బర్డ్ సౌండ్స్. అంటే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఎగ్జాక్ట్ విండ్లీ లేదు. When it's green enough, this place is home for many bird species. ఇంకొన్ని వీక్స్లో ఇది ఇంకా బ్యూటిఫుల్ అయిపోతుంది. ఈవినింగ్ ఆఫ్టర్ 4 or మార్నింగ్ ఆఫ్టర్ 8 is the best time to visit this place. నేనైతే ఈవినింగ్ వస్తాను. జస్ట్ ఇమాజిన్ ఆ టాప్ ఫ్లోర్ వ్యూ ఎంత బాగుంటుంది.
ఇక్కడ ఈ ట్రాక్స్ని నియర్ బై కమ్యూనిటీస్ వాకింగ్ అండ్ సైక్లింగ్, రన్నింగ్ అట్లాంటి వాటికి యూజ్ చేస్తారు. Yeah, finally we are at the location. దీంట్లో ఈ అన్సైలెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ స్కాన్ చేస్తే మనకి డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం. ఎస్, ఫైనల్లీ దిస్ ఇస్ ద వ్యూ. వచ్చేసినాం. ఇది సెయింట్ లారెంట్ రివర్. ఇది ఫిషింగ్కి బెస్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఈవినింగ్ మంచిగా చాలా మంది వచ్చేస్తారు ఇక్కడికి చూడడానికి. కిడ్స్ కూడా వచ్చారు. కాకపోతే ఫిషింగ్ అనేది జస్ట్ ఫన్ కోసమే, మళ్ళీ వాటిని వాటర్లోకి వదిలేస్తారు. ఇక్కడ చాలా బర్డ్ స్పీషీస్ ఉంటాయి బికాస్ ఆఫ్ వాటర్ బాడీస్ అండ్ ఫారెస్ట్ లైక్ అపియరెన్స్. అర్బన్ సిటీస్ ఫారెస్ట్ మన ఇండియాలో లైక్ విలేజెస్లో చూస్తుండే కదా చిన్నప్పుడు మనం. ఆ బర్డ్స్ అండ్ ఈ బ్లాక్ బర్డ్ పేరు రెడ్ వింగ్ బ్లాక్ బర్డ్. ఈ రెడ్ కలర్ బర్డ్ నేను వచ్చినప్పటి నుండి సౌండ్ చేస్తూనే ఉన్నాయి. ఎందుకని చూస్తే ఈ బిహేవియర్ ఓన్లీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ స్ప్రింగ్లో కనిపిస్తుంది అంట వీటి నుంచి. ఇప్పుడు ఈ వాటర్ డెప్త్ 157 feet. సెయింట్ లారెంట్ రివర్ కొన్ని ప్లేసెస్లో హైయెస్ట్ డెప్త్ వచ్చేసి 250 feet. ఆల్మోస్ట్ 3 ఖైరతాబాద్ వినాయకులు ఒకదాని మీద ఒకటి నిల్చోబెడితే ఎంత హైట్ ఉంటుందో అంతవరకు డెప్త్ ఉంటుంది దీంట్లో వాటర్. ఈ ఐలాండ్ చుట్టూ ఇలాంటి సిట్అవుట్స్, వ్యూ పాయింట్స్ అండ్ ట్రాక్స్ ఉంటూనే ఉంటాయి. ఎవరికైనా మనశ్శాంతి కావాలంటే ఇలా కాసేపు వచ్చి కూర్చోవచ్చు ఇక్కడ. జర్నీ అంతా చూసే ఉంటారు కదా. ఈ ప్లేస్ జస్ట్ సింపుల్ అండ్ నేచర్కి క్లోజ్ ఉంటుంది అండ్ వాటర్ ఫ్రంట్ వ్యూ. మన వాళ్ళు ఎవరైనా మౌంటైన్లో ఉంటే ప్లీజ్ డూ విజిట్ దిస్ అమేజింగ్ ప్లేస్ ఇఫ్ నాట్ యెట్ విజిటెడ్. మీ అందరి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టేల్స్ ఆఫ్ తెలుగు. మరొక బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.